తొసిపూడిలో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి ఇంటింటికి వెళ్లి రైతులకు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, రైతులకు కలిగిన లబ్ధి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ సందర్భంగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 17 నెలల్లో సాధించిన అద్భుత అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తూ రైతాంగాన్ని వ్యవసాయ నవశకంలోకి తీసుకెళ్లడానికి ఈ పంచసూత్రాలు ప్రవేశపెట్టబడ్డాయి. రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా రైతును రాజు చేసే పంచసూత్రాలు వ్యవసాయ సంక్షోభాలకు శాశ్వత పరిష్కారం చూపడానికి, లాభసాటిగా మార్చడానికి కూటమి ప్రభుత్వం ఈ రైతన్న మీకోసం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో కేవలం పథకం కాదు, రైతు జీవితంలో విప్లవం తెస్తుంది. రైతులను సొంత కాళ్లపై నిలబెట్టి గౌరవవంతమైన అన్నదాతలుగా తయారు చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు రైతన్న మీకోసం అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఏదైతే వ్యవసాయ రంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలి, రైతుకు బాసటగా నిలవాలి, రైతే రాజు అనేది ఏదైతే నినాదం ఉందో, జై జవాన్ అనే నినాదం ఏదైతే ఉందో ఆ నినాదాన్ని నిజం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ రైతులకి ప్రభుత్వం తరఫు నుంచి అన్ని విధాలుగా ప్రోత్సాహం అందివ్వాలి అనే ఒక లక్ష్యంతో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఈ రైతన్న మీకోసం అనే కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ ఒక మోస పద్ధతిలో మనం వ్యవసాయం చేసుకుంటా ఉన్నాం. అది కాకుండా సాంకేతిక పరిజ్ఞానం వాడుకుంటూ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా మనం ముందుకు వెళ్లి తద్వారా మెరుగైన ఫలితాలు సాధిస్తే తప్పనిసరిగా వ్యవసాయం రైతుకు లాభసాటిగా మారుతుంది అనే విషయాన్ని రైతులకి సంపూర్ణంగా తెలియజేయడం కోసం ఈ కార్యక్రమం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతోంది. ముఖ్యంగా ఇక్కడ పాల్గొన్న రైతులకు కానీ అదేవిధంగా నాయకులకు కానీ తెలియజేసేది ఏంటంటే, మీరందరూ కూడా దీంట్లో చురుగ్గా పాల్గొని ప్రతి ఇంటికి వెళ్లి ఈ పాంప్లెట్ ఇచ్చి ఏదైతే యాప్లో అప్లోడ్ చేస్తా ఉన్నారో దానివల్ల మన భూమి వివరాలు, మనకిక్కడ సాగు వివరాలు, మన ప్రాంతంలో పండించే పంటల వివరాలు ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి వెళతాం. తద్వారా ఎక్కడ ఏ విధమైన సహాయం ప్రభుత్వం తరఫు నుంచి రైతులకు అందాలనే విషయాన్ని ప్రభుత్వం ఆలోచన చేయడానికి వీలుగా ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది. దీనిలో పంచసూత్రాల పేరుతో 5 కార్యక్రమాలని ముఖ్యమంత్రి గారు డిజైన్ చేశారు. ఒకటి నీటి భద్రత. అంటే నీటి భద్రత అంటే ఇప్పుడు మన ఉదాహరణకి మనమే ఇక్కడ వరి సాగులో అవసరానికి మించి నీరు వాడతాం. ఇప్పుడు వాడుతున్న నీటిని కొంతవరకు తగ్గించగలిగితే దిగుబడి ఎక్కువగా ఉంటుందనేది వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్న మాట. కాకపోతే మనం ఒక సాంప్రదాయ పద్ధతిలో మనందరం అలవాటు పడి ఏదైతే వరికి పండించేటప్పుడు మొదటి దశలో పెద్ద ఎత్తున నీరు నిల్వ ఉంచాలి మడిలోని ఆలోచన చేసి చేస్తా ఉన్నాం. అటువంటివి వ్యవసాయ శాస్త్రవేత్తలు ఇచ్చే సలహాలు, సూచనలు తీసుకుని తద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి అనేది నీటి వాడకం తగ్గించుకోవడం ద్వారా నీటి వనరులను కాపాడుకోవాలి. మరోపక్క ఏదైతే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రాజెక్ట్స్, ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు కానీ ఇతర ప్రాజెక్ట్స్ కానీ మూలన పడి ఉన్న నేపథ్యంలో అవన్నింటినీ పూర్తి చేయడం కోసం కూడా ఈరోజు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తా ఉంది. అదేవిధంగా డిమాండ్ ఆధారిత పంటలు అనేది రెండవ సూత్రం. అంటే మనకి ఇవాళ రాగులు కానీ, జొన్నలు కానీ, చిరుధాన్యాలకి పెద్దగా డిమాండ్ పెరిగిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అందువల్ల ఆ దిశగా కూడా మనం ప్రయత్నం చేస్తే మనం పెద్ద ఎత్తున రైతాంగం లాభాలు ఆర్జించే విధంగా ఉంటుంది అనేది ఇవాళ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. ఇవాళ చిరుధాన్యాలకి చాలా డిమాండ్ పెరిగింది. ప్రతి ఒక్కరూ చిరుధాన్యాలు తినాలనే ఒక ఆలోచనతో ముందుకు పెడతా ఉన్నారు. ఇక మూడవది అగ్రిటెక్, సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలి. సాంకేతిక పరిజ్ఞానం వాడుకోవడం కోసం వాడు ఈ యాప్ ఒకటి డిజైన్ చేసి ఈ యాప్ ద్వారా యూనిక్ ఐడి నమోదు చేసి తద్వారా మన ప్రాంతంలో ఉన్న పంటల వివరాలు, మన భూమి వివరాలు, ఏ విధంగా సాగుకి అనుకూలంగా ఉన్న వివరాలు, లేదా కొన్ని
ఒకే గ్రామంలో ఒక పొలానికి ఉన్న సదుపాయాలు రెండో పొలానికి ఉండవు, అది మనకు తెలుసు. అదే గ్రామంలో ఒక ఏరియాలో ఉన్న వెసులుబాటు రెండో ఏరియాలో ఉండదు. అటువంటివన్నీ మనం ఈ పంట నమోదు ఇప్పుడు ఏదైతే ఈ యాప్ డిజైన్ చేసి యాప్ ద్వారా రైతన్న మీకోసం కార్యక్రమంలో చేస్తా ఉన్నారు. దానివల్ల ప్రతి వ్యవసాయ క్షేత్రానికి సంబంధించిన వివరాలు ఇవాళ ప్రభుత్వం దగ్గర నమోదయ్యే విధంగా ఉంటుంది.